సంక్రాంతి సందర్భంగా ఈరోజు విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు ఈరోజు నిర్వహించడం, జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అలాగే మహిళా సోదరీమణులు అందరూ కూడా వారి సమక్షంలో భోగి సంక్రాంతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి, మనందరికీ తెలుసు సంక్రాంతి అంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో రైతులకు సంబంధించినటువంటి పండగ, రైతులు ఘనంగా జరుపుకునేటువంటి పండగ, వాళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పి జరుపుకునేటువంటి పండగ. మరి ఈ సంవత్సరం కూడా అందరికీ మంచి జరగాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ హృదయపూర్వకంగా అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అయితే గడిచినటువంటి 7 మాసాలుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, వ్యవస్థల్ని ఏ రకంగా నీరుగార్చేరనేటువంటి సందర్భాలు మనన్నీ కూడా చూస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న జరిగినటువంటి తిరుపతిలో జరిగినటువంటి సంఘటనలు, రాష్ట్రంలో రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఇవన్నీ కూడా గడిచినటువంటి 7 మాసాలుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా కూడా రైతుల పండుగ అయినప్పటికీ సంక్రాంతి ఎక్కడా కూడా రైతులు ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితులు లేవు. గడిచినటువంటి డిసెంబర్ మాసంలో 13వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులకి అండగా నిలబడేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించింది. రైతులకు ఇస్తానన్నటువంటి అన్నదాత కార్యక్రమం ఏదైతే 20,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద అందిస్తానన్నటువంటి ఆ ఎన్నికల హామీ కానీ, లేదా ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి దాంట్లో నష్టపోతున్నటువంటి రైతులకి అండగా నిలబడేటువంటి దాంట్లో కానీ పూర్తిగా ప్రభుత్వం విఫలమైంది అనేటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం.